అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఫ్రీలాన్సింగ్కి తెలుగులో స్టెప్ బై స్టెప్ గైడ్ని డిస్కస్ చేద్దాం. సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ, హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ముందుగా చాలామంది ఫ్రీలాన్సర్స్ అవ్వాలి అంటే ఐదర్ క్లయింట్స్ని వెతుక్కోవాలి ఆర్ వేరియస్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళని వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటారు. బట్ దాట్స్ నాట్ యాక్చువల్లీ ట్రూ. ఇవి యాక్చువల్లీ చాలా లేటర్ స్టేజ్లో చేయాలి మీరు. ముందుగా స్టెప్ 1 ఏంటి అంటే యూ వుడ్ హ్యావ్ టు అక్వైర్ అ స్కిల్. ఓకే, అక్వైర్ స్కిల్. ఈ స్కిల్ ఏదైనా కావచ్చు. ఓకే, కేవలం కోడింగో, ప్రోగ్రామింగో, వెబ్ డెవలప్మెంటో, అండర్ డెవలప్మెంటో ఆర్ డేటా సైన్సో ఇవి మాత్రమే కాదు. టెక్ సైడ్ ఇవి పాపులర్, ఐ విల్ అగ్రీ. బట్ ఇంకా బోల్డ్ ఉన్నాయండి నాన్ టెక్లో. ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఓకే, అండ్ దానికోసం వాళ్ళకి వేరియస్ టైప్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్ అవసరం ఉంటుంది. 1 ఫర్ స్క్రిప్టింగ్. ఓకే, చాలామంది స్క్రిప్ట్స్ సొంతంగా రాసుకోరు. 2 ఫర్ వీడియో ఎడిటింగ్. ఓకే, 3 ఫర్ వాయిస్ ఓవర్స్. ఈ విధంగా బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్తోనే ఉన్నాయి మీకు. ఇంకా చెప్పలేదు థంబ్నెయిల్ ఎడిటింగ్. ఇది చెప్పాలంటే ఇంకా పెద్ద బిజినెస్. ఓకే, థంబ్నెయిల్ ఎడిటింగ్. People are charging about 3K to 5K for one thumbnail. Okay, manchi influencers, I mean manchi freelancers. Okay, so it can be anything. ఇది నేను చెప్పిన సోషల్ మీడియాకి. ఇది కాకుండా లెట్స్ సే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఫోటోగ్రఫీ. ఓకే, ఇట్ కెన్ బి బర్త్డే ఫోటోగ్రఫీస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, వెడ్డింగ్ షూట్స్. ఈ విధంగా రకరకాల యూసెస్కి మనకి రకరకాల ఫ్రీలాన్సర్స్ ఇవాళ బయట అవైలబుల్గా ఉన్నారు. ఓకే, సో ముందుగా ఏదో ఒక డొమైన్, ఏదో ఒక స్కిల్ని ఫిక్స్ అవ్వండి అండ్ దెన్ అక్వైర్ ద స్కిల్. ఓకే, ఆ స్కిల్ని బాగా నేర్చుకోండి. మీరు చెప్పాలంటే మిగతా అన్ని స్టెప్స్ కూడా స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా చేసినా పర్లేదు, కానీ స్టెప్ 1 మాత్రం నెమ్మదిగా ఫోకస్ చేసి మేక్ ష్యూర్ యు ఆర్ గివింగ్ యువర్ 100%. ఓకే, ఎందుకంటే మీ మిగతా ఫ్రీలాన్సింగ్ కెరియర్ ఇన్ ది స్కిల్ విల్ డిపెండ్ అపాన్ స్టెప్ 1. ఓకే, మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా ఆ స్కిల్తో బేసిక్గా ఆ డొమైన్లో మీరు డబ్బుల్ని సంపాదించగలరు. కాబట్టి అక్వైర్ స్కిల్ అంటే స్కిల్ నేర్చుకోండి అంతే. ఓకే, స్టెప్ 2 ఏంటి? స్టెప్ 2 బేసికలీ అప్లై ద స్కిల్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఓడెన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th January స్టార్ట్ అవుతుంది. వీళ్ళ కోహోర్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి యావరేజ్గా 92.8% CTC హై వచ్చిందంట. వీళ్ళకి ఆల్మోస్ట్ 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కోర్స్ ద్వారా, ఈ బూట్ క్యాంప్ ద్వారా డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయిన స్టూడెంట్స్ అనమాట. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, దీస్ ఆర్ ది డిఫరెంట్ స్టాట్స్ ఆఫ్ ది కోర్స్. అండ్ దాంతోపాటు ఈ కోర్స్లో, ఈ బూట్ క్యాంప్లో మీకు నేర్పించే డిఫరెంట్ క్యాపబిలిటీస్, డిఫరెంట్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ పేజ్లో మెన్షన్ చేసి ఉంటాయి. యూ కెన్ చెక్ దిస్ అవుట్. బోనస్ మాడ్యూల్స్ ఏంటి, ఏమేమి నేర్పిస్తారు, మీకు ఇచ్చే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఏంటి, టూల్స్ ఏం నేర్పిస్తారు, ప్రాజెక్టులు ఏంటి, అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. యూ కెన్ చెక్ దిస్ లింక్. డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ పైన మీకు ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. యాజ్ ఐ సెడ్, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఒక రకంగా చెప్పాలంటే లెట్స్ యూ వాంట్ టు బికమ్ అ థంబ్నెయిల్ క్రియేటర్ అనుకుందాం. ఓకే, థంబ్నెయిల్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నారు, ఈ డొమైన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, లెట్స్ సే మీరు క్యాన్వాలో కానీ ఆర్ అడోబ్ ఫోటోషాప్లో కానీ స్కిల్ నేర్చుకున్నారు. యు ఆర్ గుడ్ నౌ. ఓకే, నాకు స్కిల్ ఉంది, నాకు ఛాన్సెస్ ఇచ్చేయండి అంటే మీకు ఎవరెవరు? ఓకే, అండ్ నిజంగా ఇచ్చినా మీరు మీ కంప్లీట్ బెస్ట్ని ఇవ్వలేరు. ఓకే, అండ్ ఎప్పుడు కూడా ఫ్రీలాన్సింగ్లో మీ ఎఫర్ట్, మీ వర్క్ బాగోకపోతే ఇనీషియల్గా డబ్బులు సంపాదించినా ఇన్ ద లాంగ్ రన్ డబ్బులు సంపాదించలేరు. సో టు మేక్ షూర్ దాట్ యువర్ స్కిల్ ఈజ్ రెడీ టు సెల్. ఓకే, స్కిల్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, స్కిల్ ఈజ్ రెడీ టు సెల్. ఓకే, ఆ స్కిల్ని మీరు అమ్ముకొని డబ్బులు సంపాదించగలడానికి రెడీగా ఉన్నారు అని తెలుసుకోవాలంటే యూ వుడ్ హ్యావ్ టు అప్లై ద స్కిల్. ఓకే, సో మీరే మీ ఫేవరెట్ యూట్యూబర్స్ని తీసుకుని
వాళ్ళ డిఫరెంట్ థంబ్నెయిల్స్ని ఓకే నేను ఈ థంబ్నెయిల్ క్రియేటర్ అయి ఉంటే ఏ విధంగా ఈ వీడియోకి థంబ్నెయిల్ని క్రియేట్ చేసేవాడిని అనే విధంగా ఒక 50-100 థంబ్నెయిల్స్ని సొంతంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ యాజ్ యూ గో మీకే బోల్డ్ అన్ని టిప్స్, కొన్ని ట్రిక్స్, ఓకే ఎక్కడ లైటింగ్ ఎలా ఉండాలి, షాడోస్ ఎక్కడ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కాన్స్టెంట్గా సేమ్ మెయింటైన్ చేయాలా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఆర్ వ్యారీ చేయొచ్చా, ఇటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తెలుస్తాయి మీకు. మేక్ సెన్స్? కాబట్టి డెఫినెట్లీ మేక్ షూర్ దట్ యు ఆర్ అప్లయింగ్ ఏ స్కిల్ ఫర్ ప్రాక్టీస్. ఓకే 50-100 అనేది మేబీ ఈ కేస్కి కరెక్ట్. ఓకే లెట్స్ యూ వాంట్ బికమ్ అ వెబ్ డెవలపర్. ఓకే అక్కడ 50-100 అంటే కష్టం. ఓకే మేబీ ఒక 5-10. సో బేస్డ్ ఆన్ ది యాక్చువల్ డొమైన్ మీకే అర్థమైపోతుంది కదా ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు క్లయింట్స్కి వదిలేయండి, మీకు సొంతంగా ఎస్ నేను దీంట్లో సర్వైవ్ అవ్వగలను, నాకు స్కిల్ ఉంది అనే కాన్ఫిడెన్స్ మీకు రావడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో అది ఈ స్టెప్ 2 వల్ల వస్తుంది. ఓకే స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 ఏంటి? స్టెప్ 3 ఈజ్ యాక్చువల్లీ క్రియేట్ అ పోర్ట్ఫోలియో. ఓకే ఈ పోర్ట్ఫోలియో కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ జస్ట్ బీ అ సింపుల్ రెజ్యూమ్, ఇట్ కెన్ బీ అ వర్డ్ప్రెస్ సైట్, it can be actual website, it can be your LinkedIn profile, it can be your Instagram profile. మీ పోర్ట్ఫోలియో ఏదైనా అవ్వచ్చు. సో దీంట్లో మీరు ఏం చేయాలి అంటే ఓకే మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఓకే మీ ప్రీవియస్ వర్క్, ఓకే అండ్ బేసిక్గా ఒకవేళ మీకు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ అవుతే క్లయింట్స్ వస్తే వాళ్ళ రేటింగ్స్, ఓకే వీటినన్నింటినీ పెట్టాలి. ఇఫ్ యూ జస్ట్ స్టార్టింగ్ అవుట్, నేము, ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ ప్రీవియస్ వర్క్లో ఆబ్వియస్లీ ఇంకా క్లయింట్స్ లేరు కాబట్టి ఇందాక స్టెప్ 2లో మీరు చేసిన ఆ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ వర్క్ని ఆ వర్క్ని ఇక్కడ ప్రీవియస్ వర్క్లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తున్నప్పుడు దాని గురించి కొంత కంటెంట్ రాయండి, స్క్రీన్ షాట్స్ పెట్టండి, మేక్ ఇట్ యాజ్ ఇంప్రెసివ్ యాజ్ పాసిబుల్. ఓకే ఇఫ్ యూ వాంట్ నేను మీకు సెపరేట్గా ఒక పోర్ట్ఫోలియో, ఒక రకంగా వెబ్సైట్ని ఓకే వితౌట్ ఎనీ వెబ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ దట్ ఇన్ ద కమెంట్స్. ఓకే సో పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను, బట్ ఫర్ నౌ జస్ట్ క్రియేట్ అ పోర్ట్ఫోలియో, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే స్టెప్ 4 ఇక్కడ మీకు ఆ క్లయింట్స్ని వెతుక్కునే ఏవైతే ప్రాబ్లం ఉందో అది స్టార్ట్ అవుద్ది. ఓకే సో ఇక్కడ క్లయింట్ సర్చ్. ఓకే సో క్లయింట్ సర్చ్కి చాలా వేస్ ఉన్నాయండి. ఓకే లెట్ మీ టెల్ దెమ్. వే నెంబర్ 1 ఈజ్ యాక్చువల్లీ రిజిస్టరింగ్ ఆన్ ఫ్రీలాన్స్ వెబ్సైట్స్ లైక్ ఫ్రీలాన్సర్, అప్వర్క్, వాటిల్లో రిజిస్టర్ అవ్వండి. ఏది బెటర్ అనే క్వశ్చన్ అడగండి, అన్నిట్లోనూ రిజిస్టర్ అయిపోండి. మీకు దేంట్లో లక్ వర్కౌట్ అవుతుందో తెలియదు కాబట్టి ట్రై యర్ లక్ ఇన్ ఆల్ ది పోర్టల్స్. ఓకే ఆ తర్వాత ఓకే ద సెకండ్ వే ఈజ్ కోల్డ్ ఈమెయిల్స్. ఓకే ఈ కోల్డ్ ఈమెయిల్స్లో ఏంటంటే లెట్స్ సే యూ వాంట్ టు బికమ్ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్ క్రియేటర్. ప్రతి యూట్యూబర్కి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా. సో వాళ్ళ ఈమెయిల్ ఐడి మీకు యూట్యూబ్ ఛానల్లో అబౌట్ సెక్షన్లో వెళ్తే కాంటాక్ట్ అస్ అని చెప్పి అక్కడ ఉంటుంది మీకు. యూ విల్ గెట్ ద ఈమెయిల్ ఐడీస్, నాట్ అన్ ఇష్యూ. ఓకే సో గెట్ ది ఈమెయిల్ ఐడీస్ ఆఫ్ ఆల్ ది యూట్యూబర్స్ దట్ యూ వాంట్ టు వర్క్ విత్. ఓకే వాళ్ళందరికీ ఈమెయిల్స్ని స్టార్ట్ చేయండి, ఈమెయిల్స్ని సెండ్ చేయడం స్టార్ట్ చేయండి. కోల్డ్ ఈమెయిల్ అంటే ఏంటంటే వాట్ ఈస్ కోల్డ్, ఇక్కడ కోల్డ్ అనేది వచ్చిందంటే మీరు ఈమెయిల్ పంపిస్తున్న వాళ్ళకి మీరు తెలియకపోతే దాన్ని కోల్డ్ ఈమెయిల్ అంటారు. అండ్ దిస్ వర్క్స్ అలాట్. లెట్స్ సే మీరు నాకు ఈమెయిల్ పంపించారు, ఐ వాంట్ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఫర్ యూర్ ఛానల్ అన్న, మీ వర్క్ చూశాను, దిస్ ఈజ్ మై వర్క్, ఐ కెన్ రియలీ హెల్ప్ యూ గ్రో యువర్ ఛానల్ బెటర్, వీడియోస్కి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆ విధంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ పెట్టారనుకోండి, నాకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే ఐ విల్ కైండ్ ఆఫ్ కన్సిడర్ యూ. మిమ్మల్ని తీసుకుంటానని తెలియదు కానీ ఐ విల్ డెఫినెట్లీ కన్సిడర్ యూ. అండ్ ఆ విధంగా మీకు ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ బాగా పెరిగిపోతాయి. సో కోల్డ్ ఈమెయిల్స్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అండ్ చాలామంది చేసే తప్పు ఏంటంటే 2 తప్పులు చేస్తారు. తప్పు నెంబర్ 1 బేసిక్లీ హాయ్ సార్ అని చెప్పి మీకు లైక్ ఈ హాయ్ సార్ అనేది నా ఛానల్కి వర్తిస్తుంది,
ఇంకొక 5 ఛాన్స్ కూడా వర్తిస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ నాట్ బి పర్సనలైజ్డ్. ఓకే, కస్టమ్ ఈమెయిల్స్ ఉండవు. అంటే ఒక 20-30 మందికి సేమ్ ఈమెయిల్ని సెండ్ చేసేస్తారు. దట్స్ ద ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్, అందరినీ బీసీసీలో పెట్టి ఈమెయిల్ సెండ్ చేస్తారు. ఇది ఇంకా పెద్ద బ్లండర్ యాక్చువల్లీ. ఓకే, ఈ విధంగా పర్సనలైజ్డ్గా లేని మెసేజ్ కానీ, లేని ఈమెయిల్ కానీ, ఆర్ బీసీసీలో పెట్టి పంపించే ఈమెయిల్స్ కానీ కోల్డ్ ఈమెయిల్స్కి వర్కౌట్ అవ్వవు. దే హ్యావ్ టు బి కస్టమైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. సో నా కేసులో హాయ్ వంశీ సార్. ఓకే, ఇంకో క్రియేటర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ తన పేరు ఏబీసీ. సో హాయ్ ఏబీసీ సార్ ఆర్ హాయ్ XYZ మ్యామ్. ఆ విధంగా పర్సనలైజ్డ్గా ఉంటేనే మీకు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ దట్ దే ఆర్ పర్సనలైజ్డ్. ఓకే, ఆ తర్వాత రెఫరల్స్. లెట్స్ సే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా ఓకే యూట్యూబర్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి. జస్ట్ ఆస్క్ దెమ్ టు రెఫర్ యూ. అగైన్ నేను చెప్తుంది ఎగ్జాంపుల్ ఫర్ థంబ్నెయిల్ క్రియేటర్. ఓకే, సో రెఫరల్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఓకే, అండ్ ఫైనల్లీ మీకే డైరెక్ట్గా ఎవరైనా పర్సనల్గా తెలిస్తే పర్సనల్ కాంటాక్ట్స్, ఇఫ్ యూ నో యూర్ యూట్యూబర్, దట్ విల్ వర్క్ వండర్స్. సో అందరికంటే బాగా పర్సనల్ కాంటాక్ట్స్ వర్క్ అవుతాయి, తర్వాత రెఫరల్స్ బాగా వర్క్ అవుతాయి, ఆ తర్వాత కోల్డ్ ఈమెయిల్స్ బాగా వర్కౌట్ అవుతాయి, ఆ తర్వాత ఫైనల్లీ ఈ రిజిస్టరింగ్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ వర్కౌట్ అవుతాయి. ఓకే, ఎక్కువ కేసెస్లో ఈ కోల్డ్ ఈమెయిల్స్ బాగా వర్క్ అవుతాయి గైస్, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, నౌ స్టెప్ నెంబర్ 5. ఆఫ్టర్ యూ గెట్ యువర్ ఫస్ట్ క్లయింట్ ఏం చేయాలి? మేక్ ష్యూర్ దట్ యుర్ కమ్యూనికేటింగ్ వెల్. ఓకే, అండ్ వీలైతే డోంట్ ఓవర్ చార్జ్ ఇనీషియల్లీ. ఓకే, అంటే లెట్సే మీరు ఒక థంబ్నెయిల్ని మీ దృష్టిలో ఒక లెట్సే 1Kకి క్రియేట్ చేయగలరు అనుకుంటే 1K క్రియేట్ చేసేయండి. బయట అందరూ 5K క్రియేట్ చేస్తున్నారు కాబట్టి 5K క్రియేట్ చేయాలని లేదు. ఓకే, మీరు 1K క్రియేట్ చేస్తే బేసిక్గా పాజిటివ్నెస్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే దట్ క్రియేటర్ విల్ కంటిన్యూ విత్ యూ. ఓకే, అండ్ తనకి తెలిసిన వాళ్ళని మీకు రెఫర్ చేస్తాడు. సో దట్ రియలీ హెల్ప్స్. ఓకే, మీరు ఎన్ని ప్రమోషన్స్ చేసినా మీ వర్క్ గురించి వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. అంటే వేరే వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క గురించి ఈ కేసులో మీ వర్క్ గురించి ఓకే చెప్తే దానికి ఇంపాక్ట్ చాలా 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 ఎక్కువ ఉంటుంది. సో ప్రమోషన్స్ కంటే ఎప్పుడు కూడా వర్డ్ ఆఫ్ మౌత్ బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. సో దిస్ వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్గా మీకు పనిచేయాలి అంటే మీరు స్టార్టింగ్లో ఓవర్ చార్జ్ చేయకూడదు. ఓకే, వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళని డెఫినెట్లీ పని అయిపోయాక ఆస్క్ దెమ్ ఫర్ రివ్యూ అండ్ రేటింగ్. ఎందుకు ఇది? దీనివల్ల మీకు రూపాయల లాభం వస్తుందా? నో, డైరెక్ట్గా అయితే రాదు. బట్ ఈ రివ్యూ అండ్ రేటింగ్ని మీరు తర్వాత మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని చూసి ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఓకే, పెట్టుకోమన్నాను కదా అని చెప్పి రివ్యూ అండ్ రేటింగ్స్ని మీరు ఫేక్ చేయకండి, దొరికిపోతారు. నెవర్ ఫేక్ రివ్యూ అండ్ రేటింగ్స్. ఓకే, గాట్ ఇట్? ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఫేక్ పోర్ట్ఫోలియో రివ్యూ రేటింగ్స్. వాళ్ళకి వచ్చే వాళ్ళు కూడా మానేస్తారు. బికాజ్ యూ కెన్ ఫైండ్ అవుట్ గైస్ అది ఫేక్ రియలా తెలిసిపోద్ది. ఓకే, సో అగైన్ పోర్ట్ఫోలియోలో ఈ రివ్యూ రేటింగ్ పెడుతున్నప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ పొజిషన్, వాళ్ళ ఫోటో ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. బికాజ్ ఒక హ్యూమన్ కనెక్ట్ వస్తుంది అప్పుడు. ఎస్, ఇది జెన్యూన్ రివ్యూ రేటింగ్ అని చెప్పి అనిపిస్తుంది. సో టేక్ దర్ పర్మిషన్ ఫర్ ఫోటో అండ్ నేమ్ అండ్ దాన్ని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ వన్స్ స్టెప్ 5 is completed and you start getting ఏమంటారు, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఓవర్ చార్జ్ గైస్, నాట్ ఓవర్ చార్జ్. ఓకే, ఎవరైనా వీడియో చూడకుండా జస్ట్ ఈ స్లైడ్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఆఫ్టర్ స్టెప్ నెంబర్ 5 అండ్ యూ స్టార్ట్ గెటింగ్ క్లయింట్స్, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓకే, ఫ్లాంక్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్ జాబ్స్ కంటే ఫ్రీలాన్సర్స్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. ఓకే, అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే డెఫినెట్లీ ఉంటుంది ఫర్ లాంగ్ టైం. ఓకే, సో అగైన్ దీంట్లో ఏంటంటే మెయిన్ ప్లస్ పాయింట్ టైం ఫ్లెక్సిబిలిటీ కదా. చాలాసార్లు ఆఫీసెస్లో ఏమవుద్ది, మీరు మార్నింగ్ 9 to 5 పని చేస్తారు, బట్ దాంట్లో ఎన్ని గంటలు ఎఫిషియెంట్గా పనిచేస్తారు చేయరు కదా. బట్ దీంట్లో 2 hours పనిచేసినా ఎఫిషియెంట్గా పనిచేస్తారు. సో టైం కలిసి వస్తుంది, ఎఫిషియన్సీ పెరుగుద్ది, ఆల్ దాట్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హోప్ యూ గెట్ ఇన్ టు అ గుడ్ freelancing career if you want to. Thank you very much. Jai Hind, Jai Bharat.